తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాపనాయుడుపేట పంచాయతీ ఈరోజు తెలుగు జాతి గర్వకారణమైన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఏర్పేడు మండలంలోని పాపనాయుడుపేట మర్రి మందగ్రామ పంచాయతీలో ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అమ్మ బృందమ్మ పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. పాపనాయుడుపేట మరియు మరిమంద గ్రామ నాయకులు వారి మాటల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మన తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఆయన ద్వారానే సాధ్యమైనాయని, ₹2 బియ్యము, అలాగే పేదవారికి ఇల్లులు ఇలాంటివి మరెన్నో ప్రజలందరూ ఆయన్ని ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుని స్మరిస్తూనే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏర్పేడు మండల అధ్యక్షులు నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచు నాయుడు, మాజీ ఎంపీటీసీ మన్రెడ్డి, అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి, అత్తూరు కేశవరెడ్డి, సీతాపతి ఆచారి, వి కేశవులు, కృష్ణప్ప, అర్జున్ బాబు, మండల మైనారిటీ జాఫర్, ఎర్రబన్న, తురకాని శ్రీనివాసులు తదితరులు కూడా పాల్గొన్నారు. అప్పటికప్పుడే మారుతారు. ముప్పై వర్ధంతి సందర్భంగా పాపనాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా కూటమి కార్యకర్తలు, జనసేన నాయకులు, బీజేపీ లీడర్లు అందరూ పాల్గొని ఉత్సాహంగా అది యొక్క వర్ధంతిని జరుపుకునేందుకు అవకాశం ఇచ్చిన మా పార్టీకి, మా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. మండలం పాపనాయుడుపేటలో ఈరోజు ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఇక్కడ కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉండి తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ కలిసి ఐకమత్యంగా ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరూ ప్రజలకు కూడా స్వీట్లు పంపిణీ కూడా చేశాము. అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులకు అగ్రతాంబూలం ఇస్తున్నామని, గర్భగుడి ఎదుట 4 వరుసల్లో దర్శనం కల్పించడం ద్వారా భక్తులు క్యూలైన్లో వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. ఇక ఆదివారం ఆయన రథసప్తమి ఉత్సవాల నిర్వహణపై డీఎస్పీ వివేకానందతో కలిసి ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడకూడదని దేవాదాయ శాఖ తరపున 70 ట్యాంకులు మరియు 30,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ₹300, ₹100 టికెట్లను రేపటి నుండి ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షీరాభిషేకం టికెట్స్ ఆన్లైన్ ద్వారా 24వ తేదీ నుండి బుక్ చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ విధానం ద్వారా భక్తులకు సమయం కలిసి వస్తుందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టికెట్ పైన దర్శన సమయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రథసప్తమి ఏర్పాట్లో భాగంగా దేవాదాయ శాఖ నుండి 100 మంది సిబ్బంది మరియు 500 మంది వాలంటీర్లు పాల్గొంటారని వారు తెలిపారు. మనిషి ఒక్కరికి 500 సార్. మనిషికి 19వ తారీఖు నుంచి 23 వరకు
డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ ఒకటి నమస్కారం. దేశంలోనే కోణార్క దేవాలయం తర్వాత అతి ప్రసిద్ధి పొందిన సూర్య దేవాలయం అరసూరి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో జరిగే రథసప్తమి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి, అటు ఒరిస్సా నుంచి, ఉత్తర భారతదేశం నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చి రథసప్తమి స్వామివారిని దర్శించుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా దాదాపు 1,25,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగానే ముందు నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ, సీనియర్ పోలీస్ అధికారులు, అదేవిధంగా దేవస్థానం ఈవో గారు, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్లో సంయుక్తంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. పకడ్బందీగా సెక్టార్స్ కానీ ట్రాఫిక్ కానీ క్యూ లైన్ మూమెంట్ కానీ క్యూ లైన్ రన్ చేయడానికి ట్రాఫిక్కి సంబంధించి ఒక పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ ప్రణాళిక కూడా అన్ని విధాల అంటే గతంలో ఎదురైన ఇబ్బందులు గత సంవత్సరం కూడా బాగా జరిగింది, కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏమంటే వాటికి కూడా సరైన పరిష్కారాలు సూచించే విధంగా ఈ ప్లాన్ని జిల్లా యంత్రాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే దాదాపు అన్ని పనులు కూడా ఏర్పాట్లన్నీ కూడా దాదాపు ఒక 70% వరకు ఏర్పాట్లు పూర్తయినాయి. రాబోయే 2-3 రోజుల్లో దాదాపుగా ఏర్పాట్లు ఒక సప్తమి 25వ తేదీ అయితే 23వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోవడం కంప్లీట్గా అని చెప్పి ఈవో గారికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మేము అన్ని క్యూలైన్లు కూడా పరిశీలించడం జరిగింది. చాలా వరకు సంతృప్తికరంగానే ఉన్నాయి. మంచినీటి వసతి విషయంలోనూ, అదేవిధంగా టాయిలెట్స్ విషయంలోనూ కూడా కొంచెం కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ వారు దాదాపు 50 వరకు టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు దేవస్థానం గతంలో 20 పర్మనెంట్ టాయిలెట్స్ ఉన్నాయి, అవి కాకుండా 30 టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో గారు చెప్పారు. అయితే ఆ సంఖ్యను పెంచుకున్నాను నేను. ఒక 50 టెంపరీ టాయిలెట్స్ దేవస్థానం తరఫున కూడా ఏర్పాటు చేయమని. ఇప్పుడు దేవస్థానం తరఫున మొత్తం 70 టెంపరీ టాయిలెట్స్ అవుతాయి. దాంతోపాటు మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసి ఉంటుంది. ప్రతి టాయిలెట్స్ ఆ పాయింట్లోనూ స్ట్రైట్ చూడండి సార్. ప్రతి టాయిలెట్స్ పాయింట్లోనూ కూడా సిబ్బందిని 3 షిఫ్ట్లలో సిబ్బందిని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఒక వాటర్ డ్రమ్స్ నింపడం కానీ, భక్తులకి గైడ్ చేయడం కానీ, పరిశుభ్రంగా ఉండే చూడటానికి తగినంత మంది సిబ్బందిని ప్రతి టాయిలెట్ పాయింట్ దగ్గర కూడా నియమించడం చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా ఒక 15 వరకు డిస్పెన్సర్స్ బయట దేవస్థానానికి వచ్చే మార్గాల్లో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు 15 పాయింట్ల డిస్పెన్సర్స్. దాంతోపాటు ఒక 30,000 వాటర్ బాటిల్స్ కూడా టెంపుల్ లోపల ప్రవేశించాక భక్తులకు ఇవ్వడానికి ఒక 30,000 వాటర్ బాటిల్స్ సిద్ధం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ప్రధానంగా ఈ భక్తులకు ఇచ్చే 300 రూపాయల టికెట్లు, 100 రూపాయల టికెట్లు ఉంటే ఎవరైనా కొనుగోలు చేసుకునేవి. అవి ప్రతి సంవత్సరం ఏంటంటే అప్పుడు వచ్చి కౌంటర్లో వచ్చి తీసుకుని క్యూలైన్లో వచ్చే విధంగా ఉండేది. కౌంటర్ దగ్గర రద్దీ అది ఉంటే ఏర్పడే అవకాశం ఉండేది. అంతే దానికోసం ఆన్లైన్లో ముందుగానే టికెట్లు విడుదల చేయమని
ఆదేశించడం జరిగింది. ఇది రేపటి నుంచి 300 రూపాయల టికెట్లు, 100 రూపాయల టికెట్లు కూడా రేపటి నుంచి దేవస్థానం తరఫున ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా ముందుగానే రేపటి నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. 300 టికెట్లు, 100 రూపాయలు. అలా వాళ్ళ సౌకర్యం ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చే సౌకర్యం ఆ రోజున ఇక్కడ కౌంటర్ కోసం క్యూ లైన్లో నిలబడిన అవసరం లేదు. డైరెక్ట్గా టికెట్ తీసుకుని అది ప్రింట్ తీసుకుని వచ్చేసి క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఆ సౌకర్యం వాడుకుంటుంది. అదేవిధంగా క్షీరాభిషేకం కూడా మొత్తం గతంలో కూడా 5,000 వరకు లిమిట్ చేయడం జరుగుతుంది. అక్కడున్న ఫిజికల్ కండిషన్స్ని బట్టి 5,000 టికెట్ వరకు ఇవ్వడం జరుగుతుంది. దీని నిమిత్తం కూడా రేపటి నుంచి అంటే 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు రోజుకు 400 చొప్పున ఆన్లైన్లో ఈ క్షీరాభిషేకం టికెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా ఆన్లైన్లో ఆ టికెట్లు తీసుకోవచ్చు. 23వ తేదీ వరకు. 24వ తేదీ 2,000 క్షీరాభిషేకం టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. 24వ తేదీ కొద్ది టికెట్లు ఒక 10% టికెట్స్ మట్టుగా ఆ రోజున కౌంటర్లో ఇస్తారు. అంతే భక్తులు ఏంటంటే మీ ద్వారా భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే ఆన్లైన్లోనే తీసుకునే ప్రయత్నం చేయమని. ఆ రోజున ఇక్కడ ఆన్లైన్లో ఫిజికల్గా కౌంటర్లో అతి తక్కువ చాలా లిమిటెడ్గా ఉంటాయి. క్షీరాభిషేకం చేసుకోవాలంటే భక్తులు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని కోరుతూ ఉంటాం. అదేవిధంగా 100 రూపాయలు, 300 రూపాయలు కూడా ఆన్లైన్లో తీసుకుంటే భక్తులందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి ఒక 100 మంది సిబ్బందిని వివిధ దేవాలయాల నుంచి అనుభవం సిబ్బందిని రక్షించడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయట లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, లోపల ఇవి కూడా తగినంత మంది సిబ్బందిని పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతో పాటు దేవస్థానం తరఫున కొంతమంది సెక్యూరిటీ గార్డులు నియమించడం జరుగుతుంది. వాలంటీర్ సేవలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.